మీ ప్రయాణం మెడికల్ ఆంకాలజీతో ఎలా సాగింది అసలు యాక్చువల్లీ? నేను ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీలో మేము సేవలు అందించేటప్పుడు అన్ని కేసులు చూసేవాళ్ళం. ఇప్పుడు చాలామంది రైతులు పాపం పెస్టిసైడ్ తాగి పాయిజనింగ్ కేసెస్, బర్న్స్ కేసెస్ చాలా చూసేవాళ్ళం. అన్నీ డీల్ చేసేవాళ్ళం. లిటరల్గా ఐ కెన్ సే ఉస్మానియాలో ఉస్మానియా ప్రోడక్ట్ కాబట్టి ఉస్మానియాలో మేము డీల్ చేయలేని కేసులు అంటూ ఏం లేవు అన్న స్థాయిలో ఉండేది. అయితే ఆ రోజుల్లో క్యాన్సర్ కేసు రాగానే సీనియర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వద్దు క్యాన్సర్ సెంటర్కి పంపించేసాయి, ఇది అసలు మనం ఇక్కడ పెట్టుకోవద్దు అనేవారు అనమాట. సో దట్ వాజ్ ది ఫస్ట్ స్పార్క్ వేర్ ఎందుకు అన్నీ డీల్ చేయగలిగి ఈ కేసులు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు అంటే వై ఆర్ వి నాట్ డీలింగ్ విత్ దోస్ కేసెస్, ఎందుకు క్యాన్సర్ సెంటర్కి పంపించేయమంటున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ క్యూరియాసిటీ. అక్కడి నుంచి స్పార్క్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. రెండు ఇంకొకటి మా ఇంట్లోనే జరిగింది. నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు ఇది యాక్చువల్లీ. మా బామ్మగారికి మల్టిపుల్ మైలోమా అనే ట్యూమర్ తోటి ఎఫెక్ట్ అయ్యారు వారు. దాని డిటెక్షన్లో వీ టుక్ సమ్ టైమ్ బికాజ్ రెగ్యులర్గా అదర్ స్పెషాలిటీస్ చేసేవాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ని గుర్తించి ఇది క్యాన్సర్ అని చెప్పడంలో కొంత లేట్ అయింది డెఫినెట్గా. సో ఆవిడ షీ యూస్ టు కంప్లైన్ ఆఫ్ పెయిన్ అండ్ వీ నెవర్ యూస్ టు నో, మేబీ ఏజ్ రిలేటెడ్గా ఆస్టియోపోరోసిస్ వల్ల దానివల్ల అనుకునేవాళ్ళం అనమాట. సో మెడికల్గా సో దెన్ వీ అండర్స్టూడ్ ది ఛాలెంజెస్ పని చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇట్లా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో కానీ. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫీల్డ్ అండ్ హెన్స్ ఆ ఛాలెంజ్ని అధిగమించాలి అన్న దృక్పథంతో ఈ ఫీల్డ్లో. మీరు